अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రథమ అధ్యాయంలో చతుర్థ పాదం చెప్పుకుంటున్నాము। ఆ చతుర్థ పాదంలో కారక సంజ్ఞా ప్రకరణం చూసిన తర్వాత ఇప్పుడు నిపాత సంజ్ఞా ప్రకరణం చెప్పుకుంటున్నాము। ఆ నిపాత సంజ్ఞా ప్రకరణంలో కూడా దాని నిపాత సంజ్ఞా ప్రకరణం అంతర్గతంలో గతి సంజ్ఞ అనే ప్రకరణం మొదలు పెట్టుకున్నాము। అందులో మొట్టమొదటిగా గతిశ్చ అనే సూత్రం చెప్పుకున్నాము। అంటే ప్రాదయ క్రియాయోగే గతి సంజ్ఞకాశ్చ భవంతి। ప్రాది అంటే ప్రా పర ఉపసర్గాలు 22 ఉపసర్గాలు ఏవైతే ఉన్నాయో అవి క్రియాకి యోగంలో వచ్చినప్పుడు గతి సంజ్ఞకాలు కూడా అని పేరు పెట్టబడతాయి। ముందుగా నిపాత ఈ ప్రాదయ ఉపసర్గా క్రియాయోగంలో ఉన్నప్పుడు వీటికి ప్రా పర వాటికి నిపాతం కూడా పేరు పెట్టుకున్నాము। అదే వాటికి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నామంటే వాటికి క్రియాయోగంలో గతి సంజ్ఞ కూడా పేరు పెట్టుకోవచ్చు। వాటికి ఉపసర్గ సంజ్ఞ కూడా నిపాత సంజ్ఞ అని పేరు ఉంటుంది। అలాగే విడిగా ఉన్న వాటికి ఉపసర్గ సంజ్ఞ అని పేరు పెట్టుకోవచ్చు। అలాగే మళ్ళీ క్రియాతు యోగం ఉన్నప్పుడు వాటికి నిపాత సంజ్ఞ అని కూడా పేరు వస్తుంది, వాటికి గతి సంజ్ఞ కూడా పేరు పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం మళ్ళీ చెప్పిందన్నమాట। సో గతి సంజ్ఞ యొక్క ప్రయోజనం ఏంటి అనేది మన ప్రయత్నం చేసాం చెప్పుకోవడానికి। ప్రకృత్యా ప్రకృతం యత్ ప్రకరోతి వీటి యొక్క రూపసిద్ధి చేశాము। ఇందులో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఏదో మనం చూద్దామండి। సో ఇందులో ఎవరికైనా రూపసిద్ధిలో సందేహం ఉందా అండి? ఆచార్య స్వరం ఒకసారి చెప్పాలా ఆచార్య? జీ అస్తు। చూడండి, ప్రకృత్యా ప్రకృతం యత్ ప్రకరోతి మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ। ఇందులో స్వరం గురించి చూద్దాం। రూపసిద్ధి మనకు ఈ ప్రకృత్య అనే రూపసిద్ధి మనము ఇంత ముందుకు చెప్పుకున్నామండి। ఎక్కడ చెప్పుకున్నామంటే మనకు పరిశిష్టంలో 1:55లో ఆచార్య 1:55లో మనం చూసాము రూపసిద్ధి చూసాము। ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ మన ప్రకృతి సూత్రం ఎక్కడ వినియోగించబడింది అది మనం గమనించాలి ఇక్కడ, అది చూద్దాం। కాబట్టి ప్రకృతి రూపసిద్ధి మనం ముందు పూర్తిగా చెప్పబడింది। కేవలం ఇక్కడ స్వరం ఎలా వచ్చిందంటే అది గమనిద్దాం। ఇక్కడ ప్రా ఉపసర్గము కురు ధాతు చేత త్వా ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ప్రకృతి రూపం తయారవుతుంది। ప్రా ఉపసర్గము కురు ధాతుకి పక్కన త్వా ప్రత్యయం వచ్చి సమాన కర్తృకయో పూర్వకాలే అనే సూత్రం ప్రకారంగా త్వా తెచ్చుకున్నాము। మళ్ళీ సమాసే నైపూర్వక్త్వో ల్యప్ ప్రకారంగా ఆ ప్రా ఉపసర్గము ధాతునకు ముందు ఉంది కాబట్టి ఆ త్వా స్థానంలో లెప్ వచ్చింది। లెప్ కనుమతి లోపం చేస్తే యా మిగిలినట, అందుకే ప్రకృత్య అనే రూపము సిద్ధించిందన్నమాట। కానీ ఇక్కడ స్వరం ఏంటి అది మనం గమనించాలి। ఈ సూత్రం యొక్క మన ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగం ఏంటి అది గమనించాలి। ఇక్కడ ప్రకృత్య అనే రూపం తయారు చేసేటప్పుడు మనము ప్రా అనేది వేరుగా ఉంది, కృత్య శబ్దం వేరుగా ఉంది, ప్రా ఉపసర్గం వేరు, కృత్య అంటే కురు ధాతు త్వాపతి తీసుకుని కృత్య తయారైంది। అంటే క్రియాయోగంలో ఉంది కాబట్టి ఇది ప్రాదయ ఉపసర్గ క్రియాయోగ్య ప్రకారంగా దీనికి నిపాత సంజ్ఞ కూడా ఉంది। అదే విధంగా ఈ మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ప్రాదయ క్రియాయోగ గతి సంజ్ఞకాశ్చ భవంతి, గతి సంజ్ఞ కూడా పేరు వస్తుంది। ఏమొస్తుంది? గతి సంజ్ఞ అని కూడా పేరు వస్తుంది అన్నమాట। కాబట్టి ఇక్కడ ప్రాకి గతి సంజ్ఞ పేరు పెట్టుకున్నాండి। ప్రాకి ఏం పేరు వచ్చింది? ప్రా ఉపసర్గము ప్లస్ కృత్య అంటే క్రియాధాతు యోగంలో ప్రాకి ఏం పేరు పెట్టాము? క్రియాయోగే ప్రా అనే శబ్దానికి గతి సంజ్ఞని పేరు పెట్టినాం, ఉపసర్గానికి ఏం పేరు పెట్టాము? గతి సంజ్ఞని పేరు పెట్టాం। గతి సంజ్ఞని పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చిందంటే మనకు ఇక్కడ
కుగతి ప్రాదయ. ఏంటండి? కుగతి ప్రాదయ అనే సూత్రం ప్రకారంగా మనము దీనికి సమాసం చేసుకున్నాం. ఏం చేసాము? సమాసం అంటే ప్రా అదు కృత్య ఈ రెండు పదాలకు మధ్య సమాసం చేసాం. సమాసం చేస్తాము రెండు పదాలను భిన్న భిన్న పదాలను కలపడం కోసం సమాసం చేస్తాం అనమాట. సో ఎందుకే ప్రాకృత్య అంటే కృదంత శబ్దము సమర్థవంతమైన శుభంతం చేత సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? అద్భుత సమాసం అవుతుంది అని చెప్పి చెప్పుకున్నామట. అందుకే ప్రకృత్య అనే పదాన్ని కలిపండి. ప్రాను కృత్యాన్ని కలిపితే సమస్త పదం ప్రకృతి అయిపోయింది. తో గతి సంధి అని పేరు పెట్టడం వచ్చింది మనకి ఇక్కడ. కుగతి ప్రాదయ అనే సూత్రం ప్రకారంగా మనకు సమాసం ఉపలబ్ధి, సమాసం యొక్క ప్రాప్తి కలిగింది. అది ఈ ప్రకృత్యలో ముఖ్యమైన ప్రయోజనం అండి. ఓకేనా? తో అందుకే కుగతి ప్రాదయ ప్రకారం సమాసం చేశాం కాబట్టి ప్రకృతి అని రెండు పదాలు కలిసి ప్రాకృత్య రెండు పదాలు కలిసిపోయి ఒకే పదంగా మారిపోయింది. ప్రకృతి అనేది ఒక స్వతంత్రమైన పదం అంట ప్రకృతి అనేది. అస్తు మధ్య స్వరం ఎలా వచ్చింది అంటే దీనికి ప్రాకి గతి సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే గతిరనంతర ఇక్కడ ప్రకృతి యొక్క స్వరం చూపించామండి 1:55లో. లేదు ఆచార్య, రూపస్థితి చూపించలేదు మనం. రూపసిద్ధిలో స్వరం చూపించలేదు ఆచార్య. మళ్ళీ ఇక్కడ మనకు ప్రకృత్యలో కృ మధ్య ధాతు స్వరం చేత ఇక్కడ కృత్యాలో ధాతు స్వరం చేత ఏమైపోయిందండి మనకు ముఖ్య ప్రకృత్యలో మనకు ప్రాకి క్రూకి మధ్య ప్రాకి గతి సంజ్ఞ అని పేరు పెట్టడం వలన కుగతి ప్రాదయ ప్రకారంగా మనకు సమాసమైంది. ఇది ప్రకృతిలో ముఖ్య రూప సిద్ధి, మన ప్రకృతి సూత్రం యొక్క ప్రయోజనం. ఓకేనా? ఇది ఒక ప్రయోజనం. రెండవ ఇక్కడ సామాన్యంగా స్వరం ఏదైతే ప్రాప్తమైందో అది చూపించామట. ఏం చూపించారు ఇక్కడ? ప్రకృత్యలో కృ అనేది కృ ధాతు అంటే ధాతు స్వరం చేత ఉదాత్తం. అది కృ ధాతు అనేది ధాతో అని సూత్రం ప్రకారం ధాతు ఉదాత్తం అనమాట. అంటే కృ ఉదాత్తం. అది ఉదాత్తం అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆచార్య 624 పేజ్ లో ఉందండి. అనుదాత్తం పదం ఏంటండి? 624 పేజ్ లో ఉందండి ప్రకృత్య. 624 రూపసిద్ధి ఉందండి. అక్కడ స్వరం చూపించలేదు. స్వరము చూపించలేదు. సిక్స్ 624 లో ఉంది కానీ ఇక్కడ స్వరం చూపించలేదు అన్నమాట. మనకి ఇక్కడ స్వరం ముఖ్యం కాదు. నేను స్వరం చెప్తున్నా అన్నమాట. రూపసిద్ధి మనకు వచ్చింది, స్వరం ఎలా వస్తుంది అనేది మనం చూస్తున్నాం. గతి సంధి పేరు పెట్టడం వల్ల మనకు స్వర ప్రాప్తి ఎలా కలిగింది అది మనం ఇక్కడ చూస్తున్నాము. చూడండి అక్కడ స్వరం చూపించలేదు. స్వర ప్రాప్తి మామూలుగా ప్రకృత్యలో కృ ధాతు స్వరం చేత ఉదాత్తం అండి. ఉదాత్తం కాబట్టి ఉదాత్తమైనప్పుడు అనుదాత్తం పదం ఏకవర్జ్యం. అనుదాత్తం పదం ఏకం వర్జ్యం అంటే ఏ దానికైతే ఉదాత్తం అని పేరు పెట్టామో అది ఒక్కదాన్ని వదిలిపెట్టి మిగతా అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. ధాతు స్వరం చేత కృ అనేది ఉదాత్తం అయిపోయింది. ఉదాత్తం కానీ మిగిలిన అన్ని స్వరాలు ఏమైపోయి అనుదాత్తం అయిపోయి. ఏ సూత్రం ప్రకారంగా? అనుదాత్తం పదం ఏకవర్జ్యం అంటే ఏకం ఉదాత్తం పదం వర్జయిత్వ అంటే వదిలిపెట్టి మిగిలిన అంటే ఎవరికైతే నువ్వు ఉదాత్తాన్ని పేరు పెట్టుకున్నావో ఆ ఒక్క ఉదాత్తాన్ని వదిలేసి మిగిలిన అన్ని స్వరాలు అనుదాత్తాలు అయిపోతాయి. అనుదాత్తం అంటే అడ్డగిత వచ్చేస్తున్నామట. అందుకే కృ ఉదాత్తమైనప్పుడు దాని ముందుండే ప్రా అనుదాత్తం అయిపోయింది, దాని పక్కలో యా అనేది కూడా అనుదాత్తం అయిపోయింది. ఓకేనా? అందుకే ప్రకృత్యాలో ఇక్కడ మధ్య ఉదాత్తం ఉంది. ఉదాత్తానికి ఏ చిహ్నం ఉండదు, ఖాళీగా ఉంటుందన్నమాట. సో మధ్య ఉదాత్తం అయిపోయింది కాబట్టి వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత. మళ్ళీ ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తం అంటే యా కింద అడ్డ కింద పెట్టుకుని అడ్డగిత వచ్చింది మనకు. బాగా రాకి అడ్డగిత వచ్చింది, యాకి అడ్డగిత వచ్చింది. ఎందుకు? అనుదాత్తం పదం ఏకవర్జ్యం అంటే ఉదాత్త పదాన్ని ఒకదాన్ని వదిలేసి మిగిలినటువంటి అనుదాత్తాలు అయిపోతాయి. ఆ రకంగా యా కూడా
అనుదాత్తం అయిపోయింది, ప్రా అనుదాత్తం అయిపోయింది. కానీ వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః అనే సూత్రం వచ్చి ఏం చెప్పింది, ఉదాత్తానికి పక్కలో అనుదాత్తం ఉంటే, ఉదాత్తం అంటే కురు ఉదాత్తం, ఆ ఉదాత్తానికి పక్కన అనుదాత్తం యా, యా అనుదాత్తానికి ఏమవుతుంది, స్వరితం అవుతుంది. ఉదాత్తాత్ అనుదాత్తస్య, ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తానికి స్వరితం అవుతుంది. ఏమొస్తుంది, స్వరితం వస్తుంది. అంటే స్వరితం అంటే నిలువుగీత వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ స్వరితం అయిపోయింది. ఓకేనా, ప్రకృత్యాలో నిలువుగీత వచ్చేసిన పైన యా పైన, అందుకే స్వరిత చిహ్నం. సో ప్రకృత్యాలో ముఖ్యంగా మన ప్రకృతి సూత్రం ఎక్కడ ఉపయోగించబడిందంటే, ఇక్కడ గతి సంజ్ఞ అని పేరు పెట్టడం వలన కుగతి ప్రాదయ ప్రకారంగా ఇక్కడ సమాసం చేసి ప్రాణుకృత్యాన్ని కలపడమే ఈ గతి సంజ్ఞ యొక్క ముఖ్య ఉద్దేశం. కాకపోతే యథాప్రాప్తమైనటువంటి స్వరం మనం గుర్తించాం ఇక్కడ. ఓకేనా, అర్థమైందండి. ప్రకృతి రూపసిద్ధి అర్థమైంది, అందుకే రూపసిద్ధి ఆల్రెడీ ఉంది. దాంట్లో స్వరసిద్ధి ఎలా వచ్చిందో అర్థమైందా? అర్థమైందా ఆచార్య? ఆచార్య ఇక్కడ స్వరం మరి అడగండి, మీరు అడగండి. పర్లేదండి, అడగండి. ఇక్కడ తాకి అనుదాత్తం ఇచ్చాడు, కానీ తర్వాత అనుదాత్తం పోయింది దేనివల్ల? ప్రాకి కాదు, యాకి అనుదాత్తం ఉన్నాయి. ప్రా యాకి ఉంది. ఇక్కడ ఉందండి ప్రకృతిలో ప్రాగ దగ్గర అనుదాత్తం అట్లా కనిపిస్తుంది కదా, తీయలేదు, అక్కడే అట్లే ఉంది. ఆ యాకి అనుదాత్తం వచ్చింది కదా, ఆ యా కింద వచ్చి అనుదాత్తం అయిపోయింది. ఇదేం ఈ సూత్రం చెప్పింది, ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తానికి స్వరితం అవుతుంది. ఎప్పుడు అనుదాత్తం స్వరితం అయిపోయినా అది మారిపోతుంది అన్నమాట. ఉదాత్తానికి తాకి ఆచార్య మహోదయ, ఇక్కడ రూపసిద్ధి ప్రకృతం అండి, ప్రకృత్యా కాదు, ప్రకృతం అని ఇచ్చారు. దానికి రూపసిద్ధి ఇచ్చారు. ఉందండి పైన, ప్రకృత్యా కూడా ఉందండి. ప్రకృత్యా పైన ఇచ్చారు, కానీ అది సిద్ధి పరిశిష్ట 55 పరిశిష్ట ఒకటే చూపించారు అక్కడ. అక్కడ స్వరం గురించి ఏం చెప్పలేదు. అంటే అందుకే ఇక్కడ మనకు స్వరం ఇది చూసాం. అంటే ఆ ప్రకృతి ఇక్కడ ఉదాహరణకి ఇవ్వబడింది. మనకు మూల సూత్రం చూస్తున్నాను, ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. ఉదాహరణ చూపిస్తున్నాను మీకు, స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు ప్రకృతిలో స్వరసిద్ధి చూపించారు, అది చెప్తున్నా అన్నమాట. అక్కడ పరిశిష్టంలో అయితే మనకు రూపసిద్ధి అక్కడ చూసుకోమని చెప్పారు, కానీ ఇక్కడ ఈ సూత్రంలో ఇవ్వడానికి కారణం ఏంటి, ఈ సూత్రం యొక్క ఉపయోగం ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అంటే, ఈ సూత్రం యొక్క ఉపయోగం కేవలము కుగతి ప్రాదయ ప్రకారం గతి సంజ్ఞాన్ని పేరు పెట్టుకోవడం, సమాసం చేయడం ముఖ్య ప్రయోజనము ఈ ప్రకృతిలో. కాబట్టి స్వరం కూడా చూపించాలి, కాబట్టి ఆ స్వరం ఎలా వచ్చిందో మీకు చూపించా అంతే. అర్థమైందండి. ఇప్పుడు ప్రకృతి ఆచార్య, ఇక్కడ ప్రత్యయ స్వరం కాదా ఆచార్య? ప్రత్యయ స్వరం ఏమొస్తుందండి అంటే ఇక్కడ లెప్పు పిత్తు కదా ఆచార్య, అనుదాత్తం అనుదాత్తం ఉంటుంది. అనుదాత్తం సుప్పితో అనుదాత్తం ఉంటుంది. అనుదాత్తం ఉంటుంది మనకి, అందుకే అనుదాత్తం ఉంది. అనుదాత్తం ఉంది కాబట్టి ఉదాత్తానికి పక్కన అనుదాత్తం స్వరితం అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ క్రూకి స్వరం ఎక్కడ చూపించాలి ఆచార్య? ధాతువు రాగానే చూపించచ్చు ఆచార్య? క్రూ స్థితిలోనే ధాతు సూత్రం చేత మన ధాతు ధాతు స్వరం చేత వెనకబడి ఉదాత్తం పెట్టుకోవచ్చు అని. ఓకేనా, అర్థమైంది ఆచార్య. ఇప్పుడు ప్రకృతం చూడండి, ప్రకృతం రూపసిద్ధి ఎలా అయింది, అది పరిశిష్టంలో కనిపిస్తుంది మనకు. ఓకేనా, చూడండి. ప్రకృతంకి అంటే అచ్చి ప్రకాశ కియావు, అంటే బాగా చేసినటువంటి అని అర్థం తీసుకోవాలి. బాగా చేసినటువంటి అని అర్థం వస్తుంది. ఆ స్థుతి ఇక్కడ ప్రకృతి ఎలా డుక్రీకరణ ధాతు, డుక్రీకరణ ధాతుకి పూర్వత్తు మనం పైన చెప్పిన చిత రూపసిద్ధికి సమానంగా ఇక్కడ చూసుకోమని చెప్తాం. అంటే పురుగు ధాతుకి అనుబంధ లోపం చేస్తాము. హలంత్యం ఆది ఇంటుడవహ ప్రకారంగా ఆది డూకేమో ఇత్ సంధ్య, హలంత్యం యాకి ఇత్ సంధ్య, తస్య లోప అదర్శనం లోప చేస్తాం. కేవలం కురు మిగులుతుంది. ఆ కురుకి పక్కన మనము ఏం తీసుకుంటాం, నిష్ఠా ఆచార్య. నిష్ఠా ప్రకారంగా నిష్ఠా సూత్రంలో తాపత్యం వస్తుంది. భూతకాలంలో తాపత్యం వస్తుంది అన్నమాట. నిష్ఠా సూత్రం చేత భూతకాలంలో తాపత్యం వచ్చింది అన్నమాట. అందుకే కురు తాకు అనుబంధం లోపం చేస్తే లశక్వ ద్వితీయ ప్రకారంగా లకారం కకారం పోతుంది, ఓన్లీ తా మిగులుతుంది అన్నమాట. కురు తా లశక్వ ద్వితీయ ప్రకారం ఇత్సంజ తస్లోప అదర్శన లోపం చేసుకుంటే ఓన్లీ తా మిగిలింది. అందుకే కురుత్తా ఇక్కడ గుణము కానీ వృద్ధి కానీ రాదు, ఎందుకంటే కిత్తు కదా తాపత్యం. తాపత్యంలో కకారం గిత్తి చేయబడింది కాబట్టి
కింగిదిచ్చ వచ్చేసి నిషేధిస్తుంది. అందుకే ఇక్కడ గుణం కానీ వృద్ధి కానీ ఏమి రాలేదు, అందుకే కృత అయిపోయింది. ఇప్పుడు మనం కృత అనే ఒక క్రియాపదం కాబట్టి దాని యోగంలో ప్రా ఉపసర్గం కలుపుకున్నాం. ఏం కలుపుకున్నాం అండి? ప్రా అనే ఉపసర్గం కలుపుకున్నాం అంట. సో ఇప్పుడు ప్రా అనే ఉపసర్గం కలిపినప్పుడు వెంటనే అవుతుంది, మన ప్రకృతం వస్తుంది. ప్రాదయ క్రియాయోగే, క్రియాకి యోగంలో ఏమవుతుంది? ఉపసర్గ సంజ్ఞకాః భవంతి ప్లస్ నిపాత సంజ్ఞకాః భవంతి ప్లస్ అలాగే గతి సంజ్ఞకాః భవంతి. సో ప్రాదయ ఉపసర్గ క్రియాయోగ్య ప్రకారంగా దానికి నిపాత సంజ్ఞ వస్తుంది, ఉపసర్గ సంజ్ఞ కూడా వస్తుంది. కానీ గతిష్ట సూత్రం ప్రకారంగా వాటికే ప్రాదికే గతి సంజ్ఞ కూడా పేరుస్తుంది అన్నమాట. ఆ ప్రాదికే అంటే ఆ నిపాతానికి గతి సంజ్ఞ కూడా పేరు పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ గతిష్ట అనే సూత్రం ప్రకారం ప్రాకి గతి సంజ్ఞ పేరు పెట్టామండి. సో గతి సంజ్ఞ పేరు పెట్టడం వల్ల ఏం లాభం? ఇక్కడ కూడా సేమ్ పైన చెప్పిన విధంగా కుగతి ప్రాదయ, ప్రాకి గతి సంజ్ఞ పేరు పెట్టడం వలన ప్రాకి గతిష్ట మన ప్రకృతి సూత్రం వచ్చి చేసింది. ప్రాదయ క్రియాయో గతి సంజ్ఞకాశ్చ భవంతి అని చెప్పినా కదా, అందుకే ప్రాకి గతి సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం. ప్రాకి గతి సంజ్ఞాన్ని పేరు పెట్టడం వలన ఏ లాభం వచ్చింది? వెంటనే కుగతి ప్రాదయ, కు గతి సంజ్ఞకాః ప్రాదయ సమర్థేన శబ్దాంతరేణ సహ సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. అనే గతి సంజ్ఞ అనేది వేరే శబ్దాంతం చేత, కృదంత శబ్దం చేత సమాసం చేసిన వేరే శబ్దం సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? ఏ సమాసం అవుతుందంటే తత్పురుష సమాసం అవుతుంది చెప్పి ఈ సూత్రం చెప్పినమాట. కుగతి ప్రాదయ ప్రకారంగా ప్రా అనే గతి సంజ్ఞక వర్ణ గతి సంజ్ఞక శబ్దాన్ని కృత అనే శబ్దం చేత వేరే శబ్దం చేత సమాసం చేశాం. అంటే రెండు పదాలు కలిపామట. సమాసం చేయడం వలన కృత్ తదిత సమాసాశ్చ ప్రకారంగా మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ పేరు వచ్చింది. మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ రావడం వలన సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా ఆ ప్రాతిపదికానికి మధ్యలో ఉండే సును లోపం చేసుకుంటాం, లుపు చేసుకుంటాం. సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా ప్రాసుకృత అంటే మనం సమాసం చేస్తున్నాం అంటే ప్రా పక్కన సు తెచ్చుకున్నామండి. ఎప్పుడైతే ప్రా ఉపసర్గ యాడ్ చేసుకున్నాం క్రియాయోగంలో, దాంతో పాటు సు కూడా యాడ్ చేసుకున్నామట. ఓకేనా? అందుకే దానికి ప్రాతిపదికం పేరు పెట్టగానే ప్రాకృత మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ పేరు రాగానే సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా దానికి లుకు చేసాం, అందుకే సు వెళ్ళిపోయింది. మొత్తం కలిపితే ప్రకృత అనే రూపం వచ్చిందట. ప్రకృత వచ్చే కృదంత శబ్దం కాబట్టి దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే సు అవజస్ ప్రకారంగా ప్రథమ విభక్తి ఏ కోశంలో సు ప్రత్యయం తెచ్చుకున్నాం. అందుకే ప్రకృత సు. సు రాగానే మళ్ళా అతోం అదంతాత్ అంగాత్ ఉత్తరస్య సుస్థానే అమ్ ఆదేశం భవతి అని చెప్పి అమ్ము తెచ్చుకుంటామండి. అమ్ము వచ్చిందన్నమాట. అందుకే ప్రకృత ప్లస్ అమ్ము. అమ్ము వచ్చిన వెంటనే అమి పూర్వ ప్రకారంగా పూర్వరూపం చేసుకుంటే ప్రకృతం అనే రూపం సిద్ధించిందండి. ఏమొచ్చింది? ప్రకృతం అనే రూపం సిద్ధించిందన్నమాట. ఇంతవరకు ఓకేనా? మహోదయ, ప్రా ఉపసర్గ తర్వాత సు ప్రత్యయం దానికి మామూలు ఏ సూత్రమేనా? ప్రాతిపదిక కింద వస్తుంది అది? ఏంటండి? ప్రా ఉపసర్గ పక్కన సు ప్రత్యయం తెచ్చుకున్నాం కదా, అది ఎలాగ వచ్చింది? అది కూడా అదే డౌట్ అండి. సామాన్యంగా ఇప్పుడు ఉపగోహ అపత్యంలో ప్రా అనే గతి సంజ్ఞ అంటే ఒక గణం పట్టిన శబ్దం, ఇది కూడా ప్రాతిపదికమే అండి. ఈ ప్రాతిపదిక పక్కన స్వౌజసమో చష్టాభ్యాం ప్రకారంగా సు తెచ్చుకుంటాం, దాని ప్రకారం సు వస్తుంది. ధాతువు కదండి ఆచార్య? ఏంటండి? డుక్రు అన్నది ధాతువు కదండి? అవును, ధాతు. ఆ ధాతు మనకు ప్రా అనే ఉపసర్గం వచ్చేసింది. అవునండి. దానికి మనం ఉపసర్గ సంజ్ఞ పేరు ఉంది, దానికి క్రియాయోగంలో గతి సంజ్ఞ పేరు ఉంది. దానికి ఒక సత్తా ఉందన్న, అంటే అర్థమైన శబ్దం కాబట్టి దానికి సు అవజస్ ప్రకారంగా సు వస్తుందన్నమాట. అంటే అది ప్రాతిపదికం అయిపోతుంది అప్పుడు. ప్రాతిపదికం అవుతుందంట. సమాసం అయ్యాక అవుతుంది ఆచార్య. ఏంటండి? ఎప్పుడు నిపాత సంధి పెట్టుకుంటామో, నిపాత సంధి ఎప్పుడైతే పెట్టుకుంటామో గతి సంధి ఎప్పుడు పెట్టినా అప్పుడే వచ్చేస్తుందండి. గతిష్ట సూత్రం దగ్గర పెట్టుకోవాలి. గతిష్ట సూత్రం దగ్గర పెట్టుకోవాలి మనం. దానికి ప్రాతిపదిక సంధి ఉంది కాబట్టి ప్రకారం సు తెచ్చుకున్నామట. ఓకేనా? ఉగతి ప్రక్రియ నుంచి సమాసం అవుతుంది కదండి. ఇప్పుడు ఈ గతి సంజ్ఞక
శబ్దం వేరే శబ్దాంతం కృదంత శబ్దం చేసి సమాసం అయిపోయింది. గతిర నంతర వచ్చేసి దానికి సమాసం చేసిందండి. కుగతి ప్రాదయ. ఇప్పుడు కృత సమాసాస్త్రం నుంచి కూడా అది ప్రాతిపదిక సంఖ్య అవుతుంది కదండి. కుగతి ప్రాదయ ప్రకారం ప్రాణు కృతకి మధ్య సమాసం చేస్తుందో ఆ మొత్తం అక్కడ సమాసం ఎలా అయిపోయింది? ప్రాణ సుబంతము వేరే కృత శబ్దాంతంతో సమాసం కలిపాం, కలిపితే సమాసం అయిపోయింది. సమాసం చేయగానే మీరు చెప్పే సమాసాస్త్ర ప్రకారంగా ప్రాతిపదిక సంఖ్య అవుతుంది. ప్రాతిపదిక సంఖ్య అవుతుంది. అప్పుడు సుపోధాతు ప్రాతిపదికయో వస్తుంది. ఏమని కృదంత నిమిత్తం చేసుకున్నా, తదితాంత నిమిత్తం చేసుకున్నా, లేదా సమాస నిమిత్తం చేసుకుని ఏం చేసాం మనం మొదటిలో? సమాసం నిమిత్తం సమాసం చేస్తాం కదండి. సమాసం అందుకే సమాసాంతస్య ప్రాతిపదిక సంజ్ఞ పోతుంది. అందుకే ప్రా సు కృత మొత్తానికి సమాసం చేసాం కాబట్టి దానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ రాగానే వెంటనే సుపో ధాతు ప్రాతిపదికయో అని సూత్రం వచ్చి ఆ ప్రాతిపదికానికి మధ్యలో ఉండే సుప్పు లుక్ అయిపోతుంది అని చెప్పి దానికి లుక్ చేస్తుంది. అందుకే సు వెళ్ళిపోయింది అన్నమాట. ఓకేనా? సు వెళ్ళిపోయిన ప్రాకృత వచ్చేసింది. మళ్ళీ ఆ సు ఇది మొత్తం కృదంత శబ్దం ప్రాతిపదిక శబ్దం కాబట్టి మళ్ళీ సు తెచ్చుకుంటాము. సు తెచ్చిన వెంటనే అతోం అనే సూత్రం వచ్చేసి అమ్ము చేస్తుంది. అమ్ము చేయగానే అమ్మి పూర్వ వచ్చేసి కలిపేస్తుంది. అందుకే ప్రకృతం అనే రూపం సిద్ధించిందండి. ఓకేనా? ఇప్పుడు మన ఇక్కడ ఈ సూత్రంలో ప్రకృతంలో మన గతిష్ట యొక్క ఉపయోగం ఎక్కడ వచ్చింది, ఏ రకంగా వచ్చిందంటే అది స్వరసిద్ధి చూపిస్తున్నాడు. ఇప్పుడు మనకు ప్రకృతం రూపం తయారైంది. ఇక్కడ ఉపసర్గం ఏంటి? ఉపసర్గం కాబట్టి దానికి మన ప్రకృతి సూత్రం గతిష్ట ప్రకారం ప్రాదయ క్రియాయోగే కృతం అనే క్రియాకి యోగంలో ప్రాకి గతి సంజయ్ పేరు పెట్టుకున్నాం. ఏంటి? ప్రాకి గతి సంజయ్ పేరు వచ్చింది. సో గతి సంజయ్ పేరు పెట్టడం ఎలా వచ్చిందంటే ఏం లాభం వచ్చిందంటే గతిర అనంతరః. ఏంటండి? గతిర అనంతరః అంటే ఎవరికైతే గతిని పేరు పెట్టావో ఆ గతి సంజయకు వర్ణానికి ఏమవుతుంది? ప్రకృతి స్వరం అవుతుంది అని చెప్పి సూత్రం చెప్పింది. ఏం చెప్పిందండి? గతిర అనంతరః అనే సూత్రం ఏం చెప్పిందంటే అనంతరః శబ్దానికి అంటే గతి శబ్దానికి అంటే గతి ఎవరికైతే పేరు పెట్టామో ఆ గతి శబ్దానికి ఏమవుతుంది? ప్రకృతి స్వరం అవుతుందని చెప్పింది. ఏం చెప్పింది? ప్రకృతి స్వరం. ఇక్కడ గతిదానంతర సూత్రాలు చెప్తాను. గతిదానంతర ఏమంటుందంటే ఇది 6:2:49 చూడండి. గతిదానంతర ఏమంటుందంటే కర్మవాచిని తాంత ఉత్తరపదే, కర్మవాచిని తా ప్రత్యాంత ఉత్తర పదంగా ఉంటే ఇక్కడ ఏంటి మనకు ప్రకృతంలో తాపత్యం తీసుకొచ్చాము. భూత నిష్ట ప్రకారం తాపత్యం వచ్చింది కదా, అది తాంత ఉత్తరమైన తాంత పదం అంటే కకారం అంటే తకారం తాపత్యం అంతిమంలో ఉంది. అందుకే తాంతం అంటాం. ప్రకృతంలో తా ఎక్కడ చూసింది? భూతే నిష్ట ప్రకారంగా తాపత్యం వచ్చిందంట. అటువంటి కర్మ వాచిని తాంతం ఉత్తర పదంగా ఉంటే సమాసం చేసినామంటే ప్రకృతం అనేది ఒక పదము, ప్రా అనేది ఒక పూర్వపదం. ప్రకృతం ఉత్తర పదము, ప్రా అనేది పూర్వపదం అంట. 2 పదాలు ఉన్నాయంట. అందుకే తాంతం తాంతం ఉత్తర పదంగా ఉంటే అనంతరో గతి సంజకం అంటే ఆ ఉత్తర పదం దానికి ముందు ఆ తాంతం అంటే ప్రకృతి అనే శబ్దానికి అవ్యవధాన రహితమైనటువంటి గతి సంజకం ఉంటేనా, తాంతం అనేది ఉత్తర పదంగా ఉంటే దాని ముందున్నటువంటి పూర్వపదం గతి సంజక అయి ఉంటే ఆ గతి సంజక వర్ణానికి అవుతుంది ప్రకృతి స్వరం భవతి అని చెప్పింది. ప్రకృత స్వరం భవతి అని చెప్పిందన్నమాట. సో ఇక్కడ తాంతం ఉంది, దానికి ముందు వ్యవధాన రహితమైనటువంటి దానికి ముందు వెంటనే గతి సంజ కూడా వచ్చిందన్నమాట. ఆ గతి సంజ ఉంది కాబట్టి దానికి ఏం చెప్పింది? ప్రకృతి స్వరం అవుతుంది అని చెప్పింది. సో ప్రకృతి స్వరం ఏంటి? ప్రకృతి స్వరం అంటే ఏమిటి అంటే చెప్పే కదా కొన్ని ఫిట్ సూత్రాలు ఉన్నాయండి. ఫిట్ సూత్రాలు ఈ విధంగా మహర్షి ప్రాణికయి కొన్ని ఫిట్ సూత్రాలు అంటే ప్రకృతాన్ని అనుసరించి అవి స్వరాలు పనిచేస్తుంది. అందుకే ప్రకృతి స్వరం అంటాం. ప్రకృతి స్వరం ఏమవుతుంది? ఆ ప్రకృతి స్వరం ఏమిటంటే గతి ఉపసర్గాశ్చాభివర్జం అనే సూత్రం ప్రకారంగా ప్రా అనే దానికి అనే గతి సంజక వర్ణానికి ఉదాత్తం ప్రాప్తమైందండి. ఏం ప్రాప్తమైంది? ఉదాత్తం వచ్చిందన్నమాట. ప్రకృతంలో కృతం అనే గతి శబ్దం కృదంత శబ్దం పక్కన ఉంటే తాంత ఉత్తర పదం పక్కన ఉంటే ముందున్నటువంటి ప్రాకి ఏమొచ్చింది?
ఉదాత్తం ప్రాప్తం. ఉదాత్తం ప్రాప్తం, ప్రకృతి స్వరం ఉదాత్తం ప్రాప్తమైన ఇది ఉపసర్గాశ్చాభివర్జం అనే స్పిట్ సూత్రం ప్రకారంగా ఏమైపోయింది, ఉదాత్తం ప్రాప్తమైంది. ఎవరికి? ప్రాకి ఉదాత్తం ప్రాప్తమైంది. ఎప్పుడైతే ప్రాకి ఉదాత్తం ప్రాప్తమైందో వెంటనే, ఎప్పుడైనా ఒకసారి ఉదాత్తం ప్రాప్తమైంది అనుకోండి, వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జం. నువ్వు ఎవరికైతే ఉదాత్తాన్ని పేరు పెట్టావో ఆ ఒక్క ఉదాత్తాన్ని వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి మొత్తం స్వరాలకు అన్నిటికీ అనుదాత్తం చేసేయి, అన్నిటికీ అడ్డుగీత పెట్టేసి అని చెప్పిందన్నమాట ఈ సూత్రం వచ్చేసి. అందుకే ఇక్కడ ప్రకృతంలో ప్రా అనే పదం ఉదాత్తం కాబట్టి అది ఒక్కదాన్ని వదిలేసి మిగిలినటువంటి వర్ణాలు ఏంటివి, కురుకి అనుదాత్తం అయిపోయింది, తా అనుదాత్తం అయిపోయింది. అంటే రెండు వర్ణాలకు అనుదాత్తం పేరు పెట్టుకున్నాం. ఓకే, అనుదాత్తం రాగానే వెంటనే ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః. మళ్ళీ ఉదాత్తానికి అంటే ప్రాణ ఉదాత్తానికి పక్కలో ఉండేటువంటి అనుదాత్తం ఏంటి, కురు. ఆ కురు అనుదాత్తానికి ఏమవుతుంది, స్వరం అవుతుంది. ఉదాత్తాద్ అనుదాత్తస్య అంటే అనుదాత్త వర్ణానికి స్వరితం వస్తుంది. అందుకే అనుదాత్తం పోయి దాని స్థానంలో స్వరితం వచ్చేసింది. అందుకే కురు పైన స్వరితం వచ్చేసింది. ఓకేనా. మళ్ళా స్వరిత సంహితాయాం అనుదాత్తానం, ఆ స్వరిత వర్ణానికి పక్కలో ఉండే అనుదాత్తం ఉందిదా, తా కూడా అనుదాత్తం కదా. ఆ అనుదాత్తానికి ఏకశృతి అవుతుంది. స్వరిత సంహితాయాం అనుదాత్తానం, ఆ స్వరిత వర్ణానికి పక్కలో ఉండేటువంటి అనుదాత్తం అయితే ఉందో దానికి ఏకశృతి అవుతుంది. ఏకశృతి స్వరం వస్తుందంటే దాన్ని లయబద్ధంగా ఒకే సమాన స్వరంలో చెప్పేస్తాము. అది ఉదాత్తం కాదు, అనుదాత్తం కాదు, స్వరితం కాదు. ఉదాత్తము అనుదాత్తము స్వరితం అనే స్వరమే ఏకశృతి అంటాం. ఒక లయబద్ధంగా ఒక లెవెల్ చెప్పుకుంటూ వెళ్తాం. అందుకే ఆ తకారం కూడా, ప్రకృతంలో ఉండే తకారం కూడా ఏకశృతి అయిపోయింది అన్నమాట. దానికి ముందుండే కురు అనుదాత్తం స్వరితం అయిపోయింది, దాని పక్కన ఉండే తకారము ఏకశృతిగా మారిపోయింది. అందుకే ప్రకృతంలో ఆది ఉదాత్తంగా మారిపోయింది. ఓకే, ఇది ప్రకృతం యొక్క స్వరసిద్ధి. సో మన గతిశ్చ అనే సూత్రం యొక్క ఉపయోగం ఏమొచ్చింది, ఉపయోగం ఏమొచ్చిందంటే గతి సంజ్ఞని పేరు పెట్టడం వలన గతిరనంతరః అనే సూత్రం వచ్చేసి ప్రాకి ప్రకృతి స్వరం చేసుకోవాలని చెప్పింది. ప్రకృతి స్వరం ఏం చేసుకోవాలి అంటే ఉపసర్గాశ్చాభివర్జం అనే సూత్రం ప్రకారంగా దానికి ఉదాత్తం చేసింది. ఉదాత్తం చేయగానే ఉదాత్తానికి మిగతా అన్ని అనుదాత్తాలు అయిపోయి మళ్ళీ ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి స్వరితం చేసాము. ఆ స్వరితానికి కూడా పక్కన ఉండే అనుదాత్తానికి ఏకశృతి చేసాము. ఈ రకంగా ప్రకృతం అనే రూపం సిద్ధించింది. స్వరసిద్ధి కూడా మనం చూసామండి. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ప్రకృతం రూపసిద్ధి వచ్చేసిందా పార్వతి గారు? స్వరమంతా స్వరం మొత్తం ఇలా రూపసిద్ధి అయిన తర్వాత చూపించాలా ఆచార్య ఈ స్వరానికి సంబంధించిన సూత్రాలు ఆచార్య? అంటే ముఖ్యంగా మనకు రూపసిద్ధి అంటే ఎంత అవసరం అంత చూపించి డైరెక్ట్ గా మనం ఇక్కడ ప్రకృతం రూపం తయారు చేసిందా చూపించాలి. లాస్ట్ లో మనకు పరిశిష్టం చూపించదు. ఇక్కడ ప్రాకృతం శబ్దం తయారైన తర్వాత ఆ రూపసిద్ధి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సూత్రం రాసి మనం చూపించవచ్చండి. రూపసిద్ధి అయితే మాకైతే అయిపోయిన తర్వాత చూపించాలి. ఓకేనా? అలాగే. ఈ రకంగా ప్రకృతం రూపసిద్ధి చూసాము, స్వరసిద్ధి చూసాము. నెక్స్ట్ ఏంటి, ఇది బాగా గమనించండి. ఈ విధంగా ప్రకృతంలో రూపసిద్ధి వచ్చేసిందో అలాగే యత్ ప్రకృతికి రూపసిద్ధి చూసి స్వరసిద్ధి చూడాలి. దీన్ని బట్టే నెక్స్ట్ సూత్రం ఊర్యాది చుడాచష్ట సూత్రం రూపసిద్ధి ఇలా ఉంటుందండి. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అందుకే దీన్ని బాగా గమనించండి. పై ప్రకృతంలో స్వరసిద్ధి అందరికి బాగా అర్థమైందా? అది అర్థమవుతే ఇది బాగా అర్థమవుతుందండి. అర్థమైంది కదా? అర్థమైంది మహోదయ. అర్థమైంది. ఇప్పుడు యత్ ప్రకరోతి చూడండి. యత్ ప్రకరోతి ఇది పరిశిష్టం పేరు పరిశిష్టం పెట్టండి. యత్ ప్రకరోతి దీనికి రూపసిద్ధి ఎలా ఉంటుంది? రూపసిద్ధి సింపుల్ గా ఉంది. అందులో స్వరసిద్ధి ఎలా ఉంటుందో చూద్దాం. సో యత్ అనేది మనం పదం యాడ్ చేసుకుంటాం. అవి ఏ పదాన్ని యాడ్ చేసినాం అది మనకు ముఖ్యమైన విషయం కాదు. ప్రకరోతి మనకి ఇది ముఖ్యం. ప్రకరోతి ఎలా తయారు అది చూద్దాం. యత్ ప్రకరోతి అంటే ఏదైతే ప్రారంభిస్తున్నాడో, జో ప్రారంభకర్త అయితే ప్రారంభిస్తున్నాడో అలా అర్థం వస్తుంది. చూడండి, డుక్రీ ధాతు ఇక్కడ ప్రకరోతి ఎలా తయారవుతుందంటే ముందు కరోతి శబ్దం ఎలా తయారవుతుందో అది చూద్దాం. కరోతి ఎలా తయారవుతుందో డుక్రీకరణ ధాతు చేత తయారవుతుంది. సో డుక్రీకరణ ధాతుకి పురవత్తు భూవాదయో ధాతవ అని పేరు పెట్టుకున్న తర్వాత ఆది ఇంటుడవహ ప్రకారంగా డూకి ఇత్సంజ యాకి ఇత్సంజ తస్లోప అదృశ్యం లోప చేసేసుకుంటాము. కేవలం కురువు మిగులుతుంది. కురువు మిగిలిన తర్వాత దానికి ధాతు అధికారంలోకి వెళ్ళి మామూలుగా వర్తమాన లట్
లట్ స్థానంలో లకార స్థానం తిప్పు వస్తున్నాడు, తిప్పు తస్జీ ప్రకారం తిప్పు వస్తున్నాడు. తిప్పు సార్వధాతుకం కాబట్టి వెంటనే ఆ సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటే తనాది క్రిమిభ్య ఊహు, ఇది తనాది గణంలో ఉంది ధాతు. కురు ధాతు ఎక్కడ ఉంది? తనాది గణంలో ఉంది. అందుకే తనాది క్రిమిభ్య ఊహు ప్రకారంగా ఊ వచ్చింది మధ్యలో. కురుకి తిప్పు ప్రత్యయం మధ్యలో వచ్చింది, ఊ ప్రత్యయం వచ్చింది. అందుకే కురు ఊ తిప్పు. సో ఇక్కడ ఊ అనేది ఆర్ధధాతుకం, ఎందుకంటే తింగశక్తి భిన్నమైంది. కానీ తింగశక్తి భిన్నా ప్రత్యయ ఆర్ధధాతుకా భవంతి ప్రకారంగా ఆర్ధధాతుకం అంటే ఆర్ధధాతుకం శేష ప్రకారంగా ఆర్ధధాతుకం అయిపోయింది అనమాట. ఆర్ధధాతుకం అయింది కాబట్టి వెంటనే సార్వధాతుక ఆర్ధధాతుక యోహ ప్రకారంగా ఆ కురికి గుణం చేశాం. ఆర్ధధాతుకం ఊ పక్కన ఉంటే కురికి గుణం అవుతుంది, కర అయిపోయినాడు. కర్ ఊ తి, కర్ ఊ తి అంటే తిప్క కూడా అనుమతిలో వేస్తే తీ మిగిలింది, పా వెళ్ళిపోయి తీ మిగిలింది అనమాట. కర్ ఊ తి. ఇప్పుడు ఈ స్థితిలో మన తిప్పు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని ఊకి గుణం చేశాం. తిప్పు సార్వధాతుకం కదా, సార్వధాతుకం కాబట్టి ముందు ఊను నిమిత్తం చేసుకుని కురుకు గుణం చేస్తే కర అయిపోయింది. మళ్ళా ఊకి ఏమో తిప్పు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని అది సార్వధాతుక ప్రత్యయం కాబట్టి ఇక్కడ కూడా సార్వధాతుక ఆర్ధధాతుక యోహ ప్రకారంగా సార్వధాతుకే ప్రత్యయ పరత ఉకారస్య గుణో భవతి. సో ఊకి గుణం చేస్తే అయిపోయింది, ఓ అయిపోయింది. అది కర్ ఓ తి మొత్తం కలిసి కరోతి అయిపోయింది అనమాట. ఇది రూపసిద్ధి. ఈ కరోతి క్రియాపదానికి ప్రా ఉపసర్గం తెచ్చుకుంటామట. ప్రా ఉపసర్గం యాడ్ చేసుకుంటే ప్రకరోతి అయిపోతుంది. కరోతి అనే ఉపసర్గానికి ప్రా ఉపసర్గ తీసుకుంటే ప్రకరోతి అయిపోతుంది అనమాట. ఓకేనా? ప్రకరోతి అనే రూపం సిద్ధిస్తుంది. ఓకే, సో ఇది మనకు రూపసిద్ధి. మహోదయ ఇక్కడ జీ ఒకటి జీ మూడు సైడ్ మార్చండి. ఏంటండి? 1:3:32 పరిశిష్టంలో అతవు సార్వధాతుకే సూత్రం ఇచ్చారు కదా, దాని ప్రకారంగా కరకే ఊకో కరకే ఆకో ఊ హోగయా అని ఇచ్చాడు అక్కడ. అది ఏంటండి? ఇది కరోతి అనమాట. అది కురుతే అనమాట. కురుతే కురువాతే కురువతే ఆత్మనే పదంలో వస్తుంది అట్లా. అది ఆత్మనే పదమా? ఓకే, ఓకేనా? ఆత్మపదం అలా వస్తుంది. ఇది పరస్పరం కదా, కరోతి కురుత కురువంతి. అతవు సార్వధాతుకి ఇక్కడ రాదండి, ఓకే, ఇక్కడ పనిచేయదు. ఓకేనా? ఓకే మహోదయ. సో ఇప్పుడు ప్రకృతి రూప సిద్ధి చేసాం కదా, ఇప్పుడు స్వరసిద్ధి చూడండి. స్వరసిద్ధి పరిశిష్టంలో కనిపిస్తుంది, అది గమనించండి. యత్ ప్రకరోతి, యత్ అనే శబ్దం మనం యాడ్ చేసుకుంటాము. సో యత్ ప్రకరోతి. ఇప్పుడు ప్రా అనేది ఉపసర్గం, క్రియాయోగంలో ఉపసర్గం వచ్చేసినమాట. ప్రా కరోతి. ఇప్పుడు ఈ స్థితిలో తింగ తింగహ, తింగ్ అతింగహ అంటే అతింగంత పదానికి పక్కన తింగంత పదం ఉంటే ప్రా అనేది తింగంతం కాదు. ప్రా అనేది ఇక్కడ చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. ప్రా అనేది స్లైడ్, అది మనకు సైడ్ అంతా కట్ అయిందండి, అది బాగా వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. ఇక్కడ యత్ ప్రకరోతిలో ఇక్కడ చూడండి, తింగ తింగహ, తింగ అతింగహ అంటే అతింగ్ ప్రాస్య ఉత్తర్ కరోతికో సర్వనిఘాత్ ప్రాప్తు హువా హై అంటే కరోతి అనేది తింగంత పదం అండి. తింగంత పదం కరోతి కురుత కురువంతి తింగంతం అంటే లట్లకరం అనేది తింగంత పదం అంటే తిప్ తస్జీ వచ్చి తయారు చేసామట. తింగంత పదానికి తింగంత పదం పక్కన ఉంటే ముందే ఉంది అతింగ్. అతింగ్ అంటే ప్రా అనేది తింగ్ కాదు, అది అతింగ్ అంటాం. తింగ్ అయితే కాదని అతింగ్ అంటాం. అందుకే ప్రా అనే అతింగంత పదానికి పక్కన అతింగ్ ప్రాకి పక్కన తింగంత పదం ఏంటి కరోతి ఉంటేగినా ఆ కరోతి శబ్దానికి మొత్తం సర్వ నిఘాత్ ప్రాప్తు హోతా హై అంటే సర్వ నిఘాతం అంటే అనుదాత్తలు ప్రాప్తం అవుతాయి. అంటే కరోతిలో ఉండే కాకి ఓకి తీకి మొత్తానికి అనుదాత్తం వస్తుందండి. ఏమొస్తుంది? అనుదాత్తం వస్తుంది. అంటే మూడింటికి అనుదాత్తలు అయిపోతాయి. ఎప్పుడు? అతింగంత పదానికి పక్కన ఒకవేళ తింగంత పదం ఉంటే ఆ తింగంత పదానికి మొత్తం సర్వ నిఘాతం అంటే అన్ని అనుదాత్తలు అయిపోతాయి. కానీ ఈ సూత్రం ప్రకారంగా మొత్తం అనుదాత్తలు ప్రాప్తం అవుతుంది. అంటే కరోతిలో కా ఓ తి మొత్తానికి అనుదాత్తలు ప్రాప్తం అవుతుంటే వెంటనే నిపాతేరి యద్యది అన్య సూత్రం ప్రకారంగా 8:1:30 8:1:30 ఇది వచ్చేస్తుంది. ఇది నిషేధిస్తున్నాడు, సర్వనిఘాతం ప్రాప్తం అవుతుంది, ఇది వద్దని చెప్తున్నాట. 8:1:30
చూడండి, నిపాతేర్ యద్యది హంతి కూవిణ్యేత్ చేన్ కూవిణ్యేత్ చేత్ షన్ కచ్చిత్ యత్ర యుక్తం. ఇది ఒక సూత్రం అండి. నిపాతేర్ యద్యది హంతి కూవిణ్యేత్ చేత్ షన్ కచ్చిత్ యత్ర యుక్తం అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ యత్ యది హంత కువిత్ నేత్ చేత్ చన్ కచ్చిత్ యత్ర इन निपातों से युक्त तिंगंत को अनुदात नहीं होता. అంటే ఎక్కడైతే యత్ శబ్దం యత్ ప్రకృతి అవుతుంది కదా, యత్ శబ్దంతో లేదా హంత శబ్దంతో లేదా కువిత్ శబ్దంతో లేదా నేత్ శబ్దంతో చేత్ చన కచ్చిత్ ఈ నిపాతాలతో యుక్తమైనటువంటి తింగంత పదం అయితే ఉందో, ఇక్కడ ఎత్ నిపాతం ఉంది కదా, ఎత్ అనేది నిపాతం ఉంది అన్నమాట. ఎత్ ప్రా కూడా ఉంది కదా, ఎత్తు నిపాతమే, అది ప్రా కూడా నిపాతం, దానికి నిపాత సంజ ఉంది. చాదయ సత్వ ప్రకారం దీనికి నిపాతం కూడా ఉంది. కాబట్టి నిపాతంతో యుక్తమైనటువంటి తింగంత పదం పక్కన ఉంటే, నిపాతంతో యుక్తమైనటువంటి తింగంత పదం పక్కన ఉంటే, తింగంత పదం ఏంటి ఇక్కడ కరోతి, నిపాత పదం ఏంటి ప్రా నిపాతం, ప్లస్ గతి కూడా ఉంది, దానికి గతి సంజ కూడా ఉంది, అలాగే నిపాత సంజ కూడా ఉంది, అలాగే ఎత్తు కూడా నిపాత సంజ అనమాట. కాబట్టి నిపాతంతో యుక్తమైన తింగంత పదానికి అనుదాత్తము కాదు అని చెప్పి నిషేధించింది. ఎందుకు? పూర్వ సూత్రం చేత ప్రాప్తం అవుతుందండి. ముందు సూత్రము ప్రాప్తం చేస్తుంటే ఏ సూత్రం ప్రాప్తం చేస్తుంది? తింగ అతింగ, ప్రా అనే అతింగంత పదానికి పక్కన కరోతి అనే తింగంత పదానికి నేను మొత్తం అనుదాత్తం చేస్తాను అని చెప్పి అనుదాత్తం చేయబోతుంటే ఇది వచ్చే చెప్పింది లేదండి. ఒకవేళ నిపాతంతో యుక్తమైనటువంటి నిపాతంతో యుక్తమైనటువంటి తింగంత పదం అనుకోండి, ఆ తింగంత పదానికి అనుదాత్తం కాదు అని చెప్పి నిషేధించింది. అంటే తింగ తింగ అనే సూత్రం వచ్చేసి కరోతిలో ఉండేటువంటి మొత్తం 3 అక్షరాలకు గుణం చేస్తూ అనుదాత్తం చేయబోతుంటే ఈ సూత్రం వచ్చేసి ఇది నిపాతంతో యుక్తమైనటువంటి శబ్దం అండి, తింగంత పదం అండి. కాబట్టి ఆ తింగంత పదానికి సర్వ అనుదాత్తము రాదు, సర్వ నిఘాతము రాదు అని చెప్పి నిషేధించింది. అందుకే సామాన్యంగా ప్రత్యస్వరం ప్రాప్తమైంది. ఏ స్వరం ప్రాప్తమైంది? కరోతిలో ప్రత్యస్వరం. అంటే ప్రత్యస్వరం కరోతి శబ్దం ఎలా తయారైంది? కరోతి శబ్దం ఎలా తయారైందంటే కురు ధాతు చేత తిప్పు తెచ్చుకున్నాము, ఆ తిప్పు వచ్చిన తర్వాత మధ్యలో ఊ తెచ్చుకున్నాం, తనాది క్రియతో ఊ తెచ్చుకున్నాం కదా, ఆ రకంగా. సో కురు ఊ తి మొత్తం కలిపితే కరోతి రూపం సిద్ధి తయారైంది, ముందు చెప్పుకున్నామట. అందులో తిప్పు ఏంటి? తిప్పు అనేది ప్రత్యయం. ప్రత్యయం అంటే ప్రత్యస్వరం చేత ఏమవుతుంది? ఆద్యుదాత్త ప్రకారంగా అనుదాత్తం ప్రాప్తం అవుతుంటే, ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే వెంటనే అనుదాత్తవు సుప్పితవు ప్రకారంగా అయిపోయింది. అది సుప్పు గాని పిత్తి గాని ఉంటే, అంటే ఎటువంటి ఏ ప్రత్యయంలో అయితే పకారం ఎత్తు చేయబడిందో లేదా సుప్పు ఏంటైనా దానికి ఏమవుతుంది? అనుదాత్తవు సుప్పితవు ప్రకారంగా సుప్పోదు పిత్తులు ఏమవుతాయి? అనుదాత్తాలు అయిపోతాయి. అందుకే తిప్పుక తీ అనేది అనుదాత్తం అయిపోయిందండి. మధ్యలో కురు తీకి మధ్యలో ఊ వికరణ ప్రత్యయం వచ్చింది కదా, తనాది క్రీభ్య ఊహు ప్రకారంగా, అది దానికేమో అది ప్రత్యయమే, ఊగుడు వికరణ ప్రత్యయం కదా. ఆ వికరణ ప్రత్యయానికి ప్రత్యస్వరం చేత ఉదాత్తం అవుతుంది. ఏమవుతుంది? ఆద్యుదాత్తశ్చ, ఆది ఉదాత్తశ్చ ప్రకారంగా ప్రత్యయానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది అన్నమాట. ఆద్యుదాత్తశ్చ ఆది ఉదాత్తో భవతి, ప్రత్యయ ఆది ఉదాత్తవు భవతి అని చెప్పి ఊ అనేది ప్రత్యయం ఒకటే ఉంది కదా, దానికి ఉదాత్తం అయిపోయింది అన్నమాట. అంటే క్రూలో ఉండే ఊ ఉదాత్తం అయిపోయింది, క్రూలో ఉండే ఊ ఉదాత్తం అయింది. ఆ ఊకే తిప్పు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని మనం ఏం చేస్తాం? గుణం చేస్తాం, అంటే ఓ అయిపోయింది. అంటే ఓ ఉదాత్తం ఏంటి? ఓ ఉదాత్తం. ఆ రకంగా కరోతిలో ఓ అనేది ఉదాత్తము అయిపోయింది. ఉదాత్తం అని తెలియగానే ఏమవుతుంది? వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జం. ఎక్కడైతే ఉదాత్తం తెలుస్తుందో వెంటనే ఆ ఉదాత్త పదాన్ని ఒకదాన్ని వదిలేసి మిగిలినటువంటి అనుదాత్తాలు అవుతాయి అని చెప్పిందన్నమాట. అందుకే ఓ ఉదాత్తం అయిపోయింది. అప్పుడు కరోతిలో ఉండే క అనుదాత్తము, తిప్పులో ఉండే తి ఉదాత్తం అనుదాత్తము, 2 అనుదాత్తాలు మధ్య ఉదాత్తం అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే ఉదాత్తం తెలుస్తుందో అనుదాత్తం పదం ఏకవర్జం, ఆ ఒక్క ఉదాత్త పదాన్ని వదిలేసి మిగిలినటువంటి అనుదాత్తాలు అయిపోతాయి. అందుకే కా తి, కరోతిలో కా అనుదాత్తం అయిపోయింది, తి అనుదాత్తం అయిపోయింది అన్నమాట. ఓకేనా? సో అనుదాత్తం కాగానే మధ్య ఉదాత్తంగా నిలిడిపోయింది. ఆ మధ్యోదాత్తానికి పక్కలో
ఓకే, అనుదాత్తం ఉంటే వెంటనే ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా వెంటనే ఏమవుతుంది, ఆ ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తానికి కూడా ఏమవుతుంది, వెంటనే స్వరం ప్రాప్తం అవుతుంది. ఏమవుతుంది, స్వరం ప్రాప్తం అవుతుంది అన్నమాట. అది చెప్పామట. అందుకే ఇక్కడ ఉదాత్తానికి పక్కలో ఉండేటువంటి అంటే ఓ అనే ఉదాత్తానికి పక్కలో ఉండేటువంటి తి అనే అనుదాత్తానికి ఏమవుతుంది, స్వరం ప్రాప్తం అవుతుంది. అంటే తీపిన నిలుగిత వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మన ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ ప్రా అనేది ఉపసర్గం కాబట్టి ఉపసర్గాశ్చాభివర్జం, ఉపసర్గాహ చాభివర్జం ప్రకారంగా ప్రాకి ఆది ఉదాత్తం ప్రాప్తమైందండి. ఏం ప్రాప్తమైంది, ఇది ప్రకృతి స్వరం చేత ముందు చెప్పిన కదా, ముందు చెప్పిన ప్రకారంగా ఉపసర్గాశ్చాభివర్జం ప్రకృతి స్వరం ప్రకారంగా ఇది ఉపసర్గం కూడా ఉంది కాబట్టి వెంటనే ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. అంటే ప్రా ఉదాత్తం ప్రాప్తమైన అనమాట. ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే వెంటనే గతిశ్చ అనే సూత్రం వచ్చేసి దీనికి గతి సంజయం పేరు పెట్టబడింది. క్రియాయోగంలో ప్రాకి గతి సంజయం పేరు పెట్టుకున్నాము. గతి సంజయం పేరు పెట్టుకోవడం వల్ల వెంటనే అయిపోయింది తింగి చోదాత్తావతి అనే సూత్రం వచ్చింది. అంటే ఉపసర్గా చాభివర్జం అనే సూత్రం ప్రకారంగా, ఆ సూత్రం ప్రకారంగా ప్రాకి ఆ ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే గతి సంజ్ఞ వచ్చేసి వెంటనే గతిష్ట సూత్రం వచ్చి దానికి గతి సంజ్ఞ పేరు పెట్టింది. గతి సంజ్ఞ పేరు పెట్టే కానీ వెంటనే అయిపోయింది తింగి చోదాత్తవతి అనే సూత్రం వచ్చింది. తింగి చోదాత్తవతి అనే సూత్రం వచ్చి చెప్పింది ఉపసర్గా చాభివర్జం అనే సూత్రం ప్రకారంగా ప్రాకి ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే ఇది వద్దు అని చెప్పింది. వద్దని చెప్పి ఏ రకంగా చెప్పింది, తింగి చోదాత్తవతి అంటే ఉదాత్తవతి తింగి పక్కన ఉంటే, అంటే ఉదాత్తంతో యుక్తమైన తింగంత పదం పక్కన ఉంటే, ఇక్కడ ఉదాత్తంతో యుక్తమైందా, కరోతు అనేది కరోతులో ఉదాత్తం ఉందా, ఎక్కడుంది ఉదాత్తం కరోతులో, ఓలో ఓలో ఉంది ఆచార్య, ఓకారం ఉదాత్తం. ఉదాత్తం అందుకే చెప్పి ఈ సూత్రం తింగి చోదాత్తవతి ఏమంటుంది, ఉదాత్తంతో యుక్తమైనటువంటి తింగంత పదం పక్కన ఉంటే, తింగి ఉదాత్తవతి అంటే ఉదాత్తవతి తింగి పక్కన ఉంటేనా ఆ ముందున్నటువంటి దానికి, ఆ ముందున్నటువంటి ఉదాత్తవాన్ని తింగి పక్కన ఉంటే ఆ ముందున్నటువంటి ప్రాకి అనుదాత్తం చేస్తా అని చెప్పినమాట. ఏం చేసింది, ప్రాకి అనుదాత్తం చేస్తా అని చెప్పినమాట. ఒకవేళ ఉదాత్తంతో యుక్తమైనటువంటి తింగంత పదం పక్కన ఉంటే ముందున్నటువంటి గతి సంజయ వర్ణానికి గతి వర్ణానికి వేస్తాను నేను అనుదాత్తం చేస్తాను అని చెప్పి అనుదాత్తం చేసింది. అంటే ప్రాకి అనుదాత్తం అయిపోయిందన్నమాట. అందుకే ప్రాక్ అనుదాత్తం కాగానే ప్రా కరోతి ఏమైపోయింది, ప్రా కరోతి కింద ఎత్తు ప్రా కరోతి. ప్రా అనుదాత్తం అయిపోయిందా, మరి కా అనుదాత్తం ఎలా వచ్చింది, ఇక కింద స్వరం చూడండి, ప్రా అనుదాత్తం అయిపోయింది. తర్వాత కా కూడా అనుదాత్తం, ఆ కాకి అనుదాత్తం ఎలా వచ్చింది, కరోతిలో కాకి, కరోతిలోకి కాకి అనుదాత్తం అనుదాత్తం పదమేక వర్జం అండి. అనుదాత్తం కరోతికి స్వరసిద్ధి చూసినప్పుడు అనుదాత్తం పదమేక వర్జం ప్రకారం వచ్చిందండి. ఎప్పుడైతే ఓకి ఉదాత్తం చేశామో ఏదాంతో ప్రత్యేస్వరంతో ఎప్పుడైతే ఉదాత్తం చేశామో వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జం ప్రకారంగా అప్పుడు కాకి అనుదాత్తం ముందే వచ్చేసింది. ఓకేనా, దాని తర్వాత తీగుడు అనుదాత్తం వచ్చేసింది. కాబట్టి అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా ఆ ఉదాత్తం అంటే ఓలో ఉండే ఉదాత్తం పక్కన ఉండే అనుదాత్తం తి అనే అనుదాత్తానికి స్వరితం ప్రాప్తం, అందుకే నిలుగిత వచ్చింది, తీపై నిలుగిత వచ్చింది. తర్వాత ప్రా అనేది అనుదాత్తం ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది, తింగి చోదాత్తవతి ప్రకారంగా ప్రా అనుదాత్తం అయిపోయింది. ఆ రకంగా ఇక్కడ మధ్యోదాత్తంగా నిలిడిపోయిందట. అంతిమ స్వరం ప్లస్ మధ్యోదాత్తం ఇదక ప్రకరోతి యత్ ప్రకరోతి నిరూపణ సిద్ధించిందండి. కాబట్టి ఇక్కడ ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా ఉదాత్తమైనటువంటి ఓ వర్ణానికి పక్కన తి అనే అనుదాత్తానికి స్వరితం చేసుకున్నాం. అందుకే ప్రకరోతి అనే రూపం సిద్ధించింది. ఓకేనా, సో గతి సంజయం పేరు పెట్టడం వల్ల ఎలా వచ్చింది మనకి, ఇక్కడ గతి సంజయం పేరు పెట్టడం వల్ల తింగి చోదాత్తావతి అనే సూత్రం ప్రకారంగా ఏం ప్రాప్తమైంది, తింగి చోదాత్తావతి ప్రకారంగా ప్రాకి ఉదాత్తం ప్రాప్తమైంది. ఏం ప్రాప్తమైంది, పాకి ఉదాత్తం ప్రాప్తమైంది. ప్రాకి ఎందుకంటే ఉదాత్తవతి క్షమితం అనుదాత్తం ప్రాప్తమైంది. తింగంతం ఉదాత్తవాన్ తింగంతం పక్కన ఉంటే ముందున్నటువంటి ప్రాకి అంటే గతి సంజయం యుక్తమైన ప్రాకి అనుదాత్తం ప్రాప్తమైంది. అందుకే ప్రా
అనుదాత్తము, కావుడ అనుదాత్తం పదం ఏకవచనం అనుదాత్తము, పక్కన ఓ ఉదాత్తము, ఆ ఓ పక్కన ఉదాత్తానికి పక్కన అనుదాత్తం ఉండే తీకి స్వరితం చేసుకుంటే యత్ ప్రకరోతి అనే రూపం సిద్ధించింది, స్వరసిద్ధి కూడా మనకు వచ్చేసినది. ఇది ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు, ఇందులో ఎదుర్కొన్న సందేహం ఉంటే చెప్పండి. ఇప్పుడు స్పష్టమైందండి. నిర్మలా గారు, పార్వతి గారు. అయిందండి. నేను మళ్ళీ వీడియో ఇంకోసారి వింటాను. ఓకేనా? అస్తు, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సేమ్ దీని లెక్కనే మనకు ఇప్పుడు ఊరియాది చుడాచష్ట అనే రూపం కూడా సిద్ధి కూడా రూప సిద్ధి కూడా ఇదే విధంగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకోండి. ఏం చెప్పా ముఖ్యంగా గమనించండి. ఇక్కడ తింగ తింగహ ఇదేమంటుంది? అతింగంత తింగు కానటువంటి పదానికి పక్కన తింగంతం ఉంటే ఆ తింగంతానికి మొత్తానికి అనుదాత్తులు చేసేస్తుంది. అంటే ఎన్ని స్వరాలు ఉంటే అన్ని అనుదాత్తులు చేసేస్తుంది. ఇంకోటి గతిద అనంతరహ, గతిద అనంతరహ అంటే తాంతం ఉత్తర పదం ఉంటేనా, అంటే తా ప్రత్యాంతం ఉత్తర పదంలో ఉంటే ముందున్నట్టు పూర్వపదానికి అంటే గతి సంధి పదానికి ఏమవుతుంది? ఉదాత్తం అవుతుంది. గతిద నంతరం ఏం చేస్తుంది? గతిద నంతర ఏం చేస్తుంది? ప్రకృతి స్వరం ప్రతిస్వరం చేస్తున్నాడు. గతి అంటే ప్రతిస్వరం చేస్తున్నాడు. ఏం చేస్తుంది? ప్రతిస్వరం ఏంటి? ప్రతిస్వరం ఏంటి? ఉపసర్గ చాభివర్జం, అదే కదా. ప్రతిస్వరం ఏంటి? ఉపసర్గ చాభివర్జం ప్రకారంగా ఆది ఉదాత్తం ప్రాప్తం ఉంది. ఇదే ప్రతిస్వరం అంట. ఉపసర్గ చాభివర్జం ప్రకారంగా ఉదాత్తం అవుతుంది, అంటే ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. ఇది ప్రతిస్వరం అంట. సో అందుకే ఇక్కడ మనకు ఉదాత్తం అయిపోయింది కాబట్టి దానికి ఈ సందర్భంలో మళ్ళా మా ఉదాత్తవతి తింగంతం పక్కన ఉన్నప్పుడు దాన్ని కూడా బాధించేసి, ఈ ప్రతిస్వరం బాధించేసి దానికంటే బలమైన సూత్రము తింగి చోదాత్తవతి అనే సూత్రం వచ్చేసి, తింగి చోదాత్తవతి అనే సూత్రం వచ్చేసి ఆ ఉదాత్తానికి మళ్ళీ అనుదాత్తం చేసింది. అందుకే అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తము కరోతి, కరోతి కూడా అనుదాత్తం అయిపోయింది అనమాట. ఓకే, ఈ రకంగా మనం ఈ రూపసిద్ధి చూసాము. అస్తు, కాబట్టి గతిదంత్ర సూత్రం వస్తుంది ముఖ్యంగా తింగి చోదాత్తవతి. అలాగే ఉపసర్గ చాభివర్జం అనే సూత్రాలు మనం ముఖ్యంగా గమనించాలి. అస్తు, ఈ మూడు సూత్రాలు బాగా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నిపాతేది యద్యది అంత కూవిన్యే చర్చన్ చిత్ ఎత్ర యుక్తం అనే సూత్రం ప్రకారం ఏమైపోయింది? ఆ సూత్రం ప్రకారంగా ఏమైపోయింది? సర్వ నిఘాతం కరోతేజో మొత్తం అనుదాత్తం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చి నిషేధించింది. అది ముఖ్యమైన అంశం. ఇక్కడ కూడా ఇది గమనించాలి. ఈ రకంగా మన రూపసిద్ధి చూసామండి. అస్తు, ఇందులో ఇంకొక సందేహం ఉందా? స్పష్టమైన స్వరసిద్ధి అందరికి అర్థమైందండి? ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి? అర్థమైంది మహోదయ. ఇక్కడ మనకు ఈ ముఖ్యమైన సూత్రాలు ఏంటంటే, ఎప్పుడైతే ఒకటి ఉదాత్తం చెప్పేది పెట్టుకుంటామో వెంటనే అనుదాత్తం పదం ఏకవచనం వస్తుందండి. అది వచ్చేసి నువ్వు ఎవరికైతే ఉదాత్తం చెప్పి పెట్టావో ఆ ఒక్క ఉదాత్తాన్ని వదిలేసి మిగిలిన ఎన్నైతే స్వరాలు ఉన్నాయో పక్కన వెనక ముందు అన్నిటికీ అనుదాత్తం చేసే అంటుంది. అన్నిటికీ మొత్తం అనుదాత్తం చేసే అంటే అన్ని అడిగితే వచ్చేస్తాయన్నమాట. ఆ వచ్చేది అన్ని అనుదాత్తం చేసిన తర్వాత వెంటనే అవుతుంది మళ్ళా ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తానికి పక్కలో ఒకవేళ అనుదాత్తం ఉంటే అది వెంటనే స్వరితం అయిపోతుంది చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇది వెంటనే వస్తుందన్నమాట. ఉదాత్తం చేసుకున్న వెంటనే మొత్తం అనుదాత్తాలు అయిపోయి అనుదాత్తాలు దాగానే మళ్ళా ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తానికి నేను స్వరితం చేస్తాను అంటే నిలుగుతో పెడతా అని చెప్పి ఆ ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తం ఎల్లప్పుడూ స్వరితంగా మారిపోతుంది. ఒకటి గుర్తుపెట్టండి, ఉదాత్తానికి పక్కన ఎప్పుడు అనుదాత్తం ఉన్నా అది స్వరితంగా మారిపోతుంది. మళ్ళీ ఒక స్వరితానికి పక్కన అనుదాత్తం ఉందనుకోండి, మొత్తం సర్వ నిఘాతమైనప్పుడు ఉదాత్తానికి పక్కలో ఉన్నటువంటి అనుదాత్తానికి కూడా స్వరితం చేస్తాం. దాని పక్కన కూడా స్వరాలు ఉన్నాయి, వాటికి అనుదాత్తాలు ఉన్నాయి, వాటి ఏం చేస్తాం? అప్పుడు స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానం. ఒకవేళ నువ్వు ఉదాత్తానికి పక్కలో ఉండేటువంటి అనుదాత్తాన్ని స్వరితం చేసావనుకోండి, ఆ స్వరితానికి పక్కలో కూడా మళ్ళీ అనుదాత్తం ఉంటే అది ఏక శృతి అవుతుంది. ఎవరు చెప్తారు? స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానం అనే సూత్రం ప్రకారంగా
ఆ స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకశృతి అవుతాయి. ఏకశృతి అంటే ఉదాత్తం అనుదాత్తం స్వరితం కాకుండా దాన్ని ఒక శృతి ఏకశృతి అంటాం. అది ఒక క్రమంగా ఒక పద్ధతిలో ఒక లయయుక్తంగా పలుకుతామట. ఇవి మనం గుర్తించాల్సిన అంశాలండి. ఈ రకంగా మనకు దీంట్లో రూపసిద్ధి ఇక్కడ గమనించామట. అవి ముఖ్యంగా అనుదాత్తం పదం ఏకవద్యం, ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత, స్వరిత సంహితాయం అనుదాత్తానం ప్రకారంగా అనుదాత్తం ప్రాప్తమవుతుంది. ఏకశృతి స్వరిత సంహితాయం అనుదాత్తానం ప్రకారంగా ఏకశృతి ప్రాప్తమవుతుంది. ఏకశృతి ప్రాప్తం ఇది మనం ప్రకృతిలో మనం చూసామండి. అస్తు. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. అస్తు. నెక్స్ట్ చూడండి. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఇందులో ఎవరికైనా సందేహం ఉందండి? ఓకే, ఇప్పుడు అందరికి స్పష్టమైంది అనుకుంటాను. ఇది ఒకసారి గమనించండి. ఓకేనా? సో నెక్స్ట్ సూత్రం కానీ రేపు చెప్పుకుందండి. ఇందులో రూపసిద్ధి ఇదే విధంగా ఉంటుంది. దీన్ని ఒకసారి గమనించండి. సో తర్వాత సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇవే సూత్రాలు వర్తిస్తాయి ఇక్కడ కూడా. అది ఏంటో మనం రేపు చూద్దామండి. అస్తు. ఈ రకంగా ఈ సూత్రాన్ని మళ్ళీ చెప్పుకున్నాము. రేపు 40వ సూత్రము అది చెప్పుకున్నామండి. ఊదియా చిడాచష్ట 60వ సూత్రం రేపు చెప్పుకున్నాం. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు.